హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది పాలు పొన్నగంటి కూర ఫ్రై. ఈ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి ఆకు 6 కట్టలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. పాలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం 4 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 10 ఎల్లుల్లి రేఖలు పొట్టు తీసి ఉంచుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రేఖలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వెల్లుల్లి రేఖలు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత పొన్నగంటి ఆకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత పాలు పోసి పాలు ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పాలన్నీ ఎగిరిపోయి ఇలా గలగలాడే వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కళ్ళకెంతో మేలు చేసే పాలు పొన్నగంటి కూర ఫ్రై రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.